హలో కిటీస్, వెల్కమ్ టు మా ఛానల్ నానకుచ్చి. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో నిన్న ఒక వినాయకుడి కథతో మీ ముందుకు వచ్చాను కదండి. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వస్తానండి. సో ఇది మా నాన్న నాకు చెప్పిన కదండి. నా చిన్నప్పుడు నాకు యాక్చువల్లీ చాలా డౌట్స్ అండి. సో ఎప్పుడు ఎవరికైనా ఏదో డౌట్స్ అడుగుతూ ఉంటాను. మా ఆయన్ని కూడా అడుగుతానండి. అసలు చాలా విసుక్కుంటారు, నీకున్న డౌట్స్కి అనేసి తిడుతూ కూడా ఉంటారు. సో అలా నాకు చిన్నప్పుడు ఒక డౌట్ వచ్చిందండి. అసలు ఈ భూమి మీద ఏ దేవుడు పెద్ద దేవుడు, ఫస్ట్ ఏ దేవుడు పుట్టాడు అనేసి. చిన్నపిల్లని కదండి, అప్పుడు నాకు అంత ఇది తెలీదు. సో అప్పుడు అలా డౌట్ వచ్చిన వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళాను. అడిగాను, నాన్న అసలు ఈ భూమి మీద ఏ దేవుడు పెద్ద దేవుడు, ఎవరు ఫస్ట్ పుట్టారు అని. అప్పుడు మా నాన్న నాకు ఒక స్టోరీ చెప్పాడండి. సో ఆ కథ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఒకప్పుడు లోకాలను పరిపాలించేది ఆదిపరాశక్తి అంటండి. లోకాల్లో తన శక్తిని మించిన శక్తి లేదంట. తనని చూసి అందరూ భయపడేవారంట. తను చాలా భయంకరమైన కాళికాదేవి రూపంలో ఉండేదంటండి. సో కాళికాదేవి ఒకరోజు బ్రహ్మను పుట్టించి తనని పెళ్లి చేసుకోమని అడిగిందంటండి. సో బ్రహ్మ తన రూపాన్నది చూసి భయపడి చేసుకోనన్నారంటండి. సో తర్వాత విష్ణువుని పుట్టించింది. విష్ణువుని కూడా అడిగింది నన్ను పెళ్లి చేసుకోమని. సో విష్ణువు కూడా ఆ రూపానికి భయపడి చేసుకోనని సార్. సో తర్వాత శివుణ్ణి పుట్టించిందంటండి. సో శివుణ్ణి అడిగిందంట, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. సో శివుడు ఒప్పుకున్నాడు, కానీ ఒక కండిషన్ పెట్టాడంట. తనలో దాగి ఉన్న ఉగ్ర రూపాన్ని, తన మూడో నేత్రాన్ని తనకిమ్మని అడిగాడంట. సో కాళికాదేవి తనకి ఒప్పుకొని తనని ఒక శక్తిని, ఉగ్ర రూపాన్ని, మూడో నేత్రాన్ని కూడా శివుడికి ఇచ్చేసిందంట. ఇచ్చేసి శాంతి స్వరూపిణిగా పార్వతీదేవిగా మారి శివుణ్ణి పెళ్లి చేసుకుంటుందంటండి. సో అప్పుడు మా నాన్న చెప్పిన కథ ఇదేనండి. సో అలా త్రిమూర్తులు పుట్టారని. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.